మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారం, గురువు గారు మిథునంలో సంచారము, రాహు కుంభంలోను, కేతువు సింహ రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మీనరాశి వాళ్ళకి మీకు ఆల్రెడీ జన్మ శని జరుగుతున్నది. అంటే జన్మరాశిలోనే చంద్రుడు ఉన్న స్థానంలోకే శని ఒక సంచారం మొదలైంది. ఈ శని సంచారం ఎప్పుడైతే జన్మరాశిలోకి వచ్చి సంచారాన్ని మొదలుపెట్టారో అప్పటి నుంచి రోజువారీ కార్యక్రమంలో కొన్ని మార్పులు మీరు చూస్తూ వస్తున్నారు. అంటే పొద్దున తొందరగా లేచి పూజలు చేసుకునే వాళ్ళు కూడా తొందరగా లేవలేక, అంటే రాత్రిపూట ఎక్కువ నిద్ర లేక, రాత్రిపూట ఏదో తెలియని భయంలాగా అనిపించడము, నిద్ర పట్టకపోవడము, తొందరగా లేవలేకపోవడము, ఈ సమయంలో పూజలు చేసుకోవడానికి కూడా వీలవకపోవడము, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, ఇలాంటివన్నీ, అలానే ఆర్థిక విషయాలలో, అలానే పెళ్లి ప్రయత్నాలకి కూడా ఆటంకాలు ఎదురవుతూ, అలానే భార్యాభర్తల మధ్య కూడా చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ జన్మరాశిలో శని సంచారం జరిగే సమయంలోనే మొన్న మార్చి 15వ తేదీ నుంచి సూర్యుడు కూడా జన్మరాశిలోకే ప్రవేశించారు. అంటే మీనరాశికి 6వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు 12వ స్థానానికి అధిపతి అయిన శనితో కలవడము, అందులోన జన్మరాశిలో ఆల్రెడీ మీకు చంద్రుడు ఉంటున్నాడు. అంటే పంచమాధిపతి అయిన చంద్రుడు జన్మరాశిలో ఉండడం అనేది చాలా మానసికపరమైన ఒత్తిడులు, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా చికాకులు ఎదుర్కొంటున్నారు. అంటే మొన్న మార్చి 15 నుంచి కూడా ఆరోగ్యరీత్యా ఎక్కువ చికాకులు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. అనవసరమైన భయము, ఆందోళనలు, అలానే చెడు చెడు ఆలోచనలు, అలానే నిద్ర లేకుండా ఉండడం లాంటిది, అలానే సర్పాలు లాంటివి లేదా చెడు కలలు మీకు ఎక్కువ రావడం లాంటిది, ఖర్చులు పెరగడము, ఆదాయం తక్కువ ఖర్చులు పెరగడం లాంటిది కూడా మీరు చూస్తూ వస్తున్నారు. ఈ జన్మరాశిలోకి సూర్యుడు ప్రవేశించారు, ఆల్రెడీ శని ఉన్నారు. ఈ ఏప్రిల్ మాసంలో 2వ తేదీ కుజుడు కూడా ప్రవేశిస్తున్నారు. ఇది శని, సూర్య, కుజుడు ముగ్గురు కలిసి పాపగ్రహాలు జన్మరాశిలో ఉండడం అనేది చూడండి, ముఖ్యంగా అనవసరమైన భయాలు ఎక్కువ అవుతాయండి. ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. భార్యాభర్తల మధ్య కూడా ఒడిదొడుకులు, ఇబ్బందులు రాకుండా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. లేదు అంటే మీరు ఆవేశంగా ఏదైనా మాట్లాడగలిగితే, ఏదైనా ఆర్థిక రీత్యా ఏదైనా ఎక్కువ ఖర్చులు పెట్టడము, లేదంటే వ్యాపార అభివృద్ధి కోసం ఇప్పుడు కొత్తగా వ్యాపారం చేయాలి, లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఖర్చులు ఎక్కువ పెడితే నష్టాలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి కొద్ది రోజులు ఈ వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేసుకోవడం అనేది మంచిది. అలానే భార్యాభర్తల మధ్య కౌటుంబిక విషయాలలో ఎటువంటి మీకు ఇబ్బందులు రాకుండా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి. చాలా కూల్‌గా ఉంటూ వెళ్ళాలి. అలానే ఈ జన్మరాశిలో ఇలాంటి పరిస్థితి, అలానే చతుర్థ స్థలంలో గురువు ఒక సంచారము, ఉద్యోగరీత్యా చాలా రోజుల నుంచి ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలలో మీకు సరిగ్గా ఉద్యోగం దొరకకపోవడము, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, ఇలాంటి ఫలితాలు మీరు అనుభవిస్తూ వస్తున్నారు. అయితే శుక్రుడు ఈ మాసంలో కాస్త ఉపయోగకరంగా మీకు సంచారం చేయబోతున్నారు. ద్వితీయ స్థానంలో సంచారం అనేది ఆర్థికంగా కాస్త కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. మంచి మంచి భోజనాలు చేయగలుగుతారు. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కూడా మీరు చూసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఈ మాసం ఒకటే అండి. తర్వాత మే నుంచి మే 3వ వారం నుంచి గ్రాడ్యుయల్లీ మీ జీవితంలో
మార్పులు మీరు చూడబోతున్నారు. ఇక జూన్ నుంచి అయితే చాలా అనుకూలకరమైన ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని మీరు చూడబోతున్నారు. జన్మరాశిలో శని వచ్చినప్పుడు అపవాదాలు, భయాలు, ఆందోళనలు లేదంటే భార్యాభర్తల మధ్య ఒడదొడుకులు, చేయని తప్పుకి అపవాదాలు, నిందలు మోసుకోవడం లాంటిది, బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం లాంటిది, ఇలాంటివి మనము ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ సమయంలో సరైన పూజలు, పరిహారాలు కూడా చేసుకోవడానికి కూడా అక్కడ మీకు మనస్సు రాదు. మెయిన్ మనస్సు ఉంటేనే కదా! అలాంటి మనస్సే మీకు దుఃఖపూరితంగా, మానసికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మీరింకా వేరే రకంగా పూజలు, పురస్కారాలు మీరు చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడా మనకి ఏదైనా పని చేయాలనుకున్నా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. అలాంటి ఆత్మవిశ్వాసాన్నే మీరు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారండి. ప్రతి పనిలో కూడా ఆలస్యము, ఆటంకాలు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవ అష్టకాన్ని గనక ప్రతిరోజు గనక మీరు 8 సార్లు చదువుకోవడము, వినడము చేస్తే శివుడిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత మంచిగా ఉంటుంది. పరిహారాలు ఇవి 2 చాలండి. మీరికింకా ఎక్కువ డబ్బులు ఖర్చయ్యేలాగా పరిహారాలు ఇవన్నీ నెసెసరీ వద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ జన్మరాశిలో శని, సూర్య, కుజుల ఒక సంచారం జరుగుతుంది కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.